హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనతో పాటు గెస్ట్గా ఉన్నారు రామబ్రహ్మం గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మ. సార్ నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఒక వార్త బాగా హల్చల్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ఒక వార్త అయితే బయటకు వచ్చింది. అది ఒకవేళ నిజమా కాదా? నిజమైతే ఎందుకు రాజీనామా చేస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు కుర్తుల పట్టేలుగులా కొట్టుకున్నాడు ప్రస్తుతం. ఆయనకి రాజకీయాలు ఏం పాలుబాట్లా, ఏం చేయాలో అర్థం కావట్లా. 2 రోజులు ఆంధ్రప్రదేశ్లో చావులకి పెళ్ళిళ్ళకి తిరుగుతున్నాడు, మిగతా 5 రోజులు ఎలంక ప్యాలెన్స్లో కూర్చొని కాలక్షేపం చేస్తున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితి లేదు, అసెంబ్లీకి వెళ్ళకపోతే అనర్హత వేట పడుతుంది. కొన్ని మిగతా ఎమ్మెల్యేలకు మళ్ళీ దొంగ సంతకాలు పెట్టే పరిస్థితి కూడా కనపడట్లా. అక్కడికి వస్తే సీసీ కెమెరాలు జనాలు చెప్తారు, తెలిసిపోతుంది. ఏం చేయలేని పరిస్థితుల్లో అసెంబ్లీకి రాజీనామా చేసి పార్లమెంట్కి వెళ్దామన్న ఉద్దేశం ఆయనకు ఉంది. ఓకే, పార్లమెంట్కి ఎందుకు వెళ్తున్నాడంటే ఆ ఉద్దేశం కూడా ఎందుకు వచ్చి ఉంటుందంటే విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశాడు. ఇంతకుముందు ఆయనే ఈయన పనులను చక్కబెట్టేవాడు ఢిల్లీలో. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 4 ఎంపీలు ఉన్నారు ఆయన దగ్గర, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఇంకొక 2. ఆ 4గురిలో 3 పార్టీ మారే ప్లాన్లో ఉన్నారని వార్తలు హల్చల్ చేస్తాను. ఆ విషయం ఈయన చెవిని పడింది. ఆ 3 కూడా వెళ్ళిపోతే మన పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యేగా రాజీనామా చేసి అవినాష్ రెడ్డి గారి చేత ఎంపీగా రాజీనామా చేయించి ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్కి వెళ్దామని ఆయన ఉద్దేశం. పార్లమెంట్కి వెళ్తే అక్కడ ఉన్న కేసులు కానివ్వండి, అక్కడ ఉన్న పరిచయాలతో కొంచెం వెసులుబాటు కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఇబ్బంది అవుతుంది మనకి. ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు అరెస్ట్ చేస్తుందో తెలియదు అన్న భయంతో పార్లమెంట్కి వెళ్ళిపోతే కొన్ని సౌకర్యాలు కలుగుతాయి అనే ఉద్దేశంతో ఉన్నాడు. అది కూడా భ్రమే. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రఘురామకృష్ణరాజు గారిని ఆయన ఎంపీగా ఉన్నప్పుడు అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఎలా హింసించాడో చూసాం. ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టకుండా ఎలా చేశాడో చూసాం. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేసినా రఘురామకృష్ణరాజు గారిని ఏదైతే తను చేశాడో దాన్ని ఈ కూటమి ప్రభుత్వం చేయదని ఎందుకు అనుకుంటున్నాడో అర్థం కాని పరిస్థితి. ఆయన రాజీనామా చేసి వెళ్తాడన్న వార్త వచ్చిన తర్వాత భారతిరెడ్డి గారు ఒప్పుకోలేదన్న వార్త కూడా వస్తుంది బయటికి. అవినాష్ రెడ్డి గారు ఎంపీగా రాజీనామా చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు తన స్వార్థం చూసుకుని తన కేసుల కోసం ఢిల్లీ వెళ్ళి సెక్యూరిటీ పొందాం అనుకుంటున్నాడు ఆయన. అవినాష్ రెడ్డి ఎందుకు ఒప్పుకుంటాడు? ఆయన కూడా వివేకానంద రెడ్డి కేసులో ముద్దాయే కదా. ఆ వెసులుబాటుని ఆయన వదులుకుని ఇంటికాడ ఎందుకు కూర్చుంటాడు? ఆయన అరెస్ట్ అవుతాడా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్వార్థం ఎట్లా ఉంటుందంటే నేను ఉంటే చాలు, నేను సేఫ్ అయితే చాలు, ఎవడిపోయినా పర్లేదన్న పందాలు ఉంటాడు ఆయన. దానికి భారతిరెడ్డి గారు ఒప్పుకోక గొడవ పెట్టిందని కూడా వార్త వస్తుంది బయటికి. ఎంతవరకు నిజమో మనకు తెలియదు, చెప్పుకుంటే తెలుసుకోవటమే. అవినాష్ రెడ్డి గారు ఒప్పుకోడు, ఎంపీగా రిజైన్ చేయడం ఒప్పుకోడు. ఎంపీగా రిజైన్ చేస్తే ఆయన ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి ఒక పక్కన భయం, ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళలేడు, పార్లమెంట్కి వెళ్దామంటే అవినాష్ రెడ్డి ఒప్పుకోడు. అవినాష్ రెడ్డి గారు ఒప్పుకున్నా భారతిరెడ్డి గారు ఒప్పుకోవట్లేదు. ఇదంతా పెద్ద గందరగోళంగా ఉంది ఇప్పుడు ఆ ఫ్యామిలీలో, వీళ్ళ 3 మధ్యలో. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే వార్త నాకు వచ్చింది, జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేద్దామనే ఆలోచన ఉన్నట్టు తెలిసింది మాకు. అదే కానీ జరిగితే షర్మిలారెడ్డి గారిని ఎంపీగా నుంచోపెట్టి గెలిపించుకొచ్చే బాధ్యత నాదని చెప్పి నేను ఆయన అన్నాడు. ఆయన ఆ మాట అన్నాడంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన అన్నాడంటే ఎంతో కొంత నిజం లేకుండా ఆయన మాట్లాడు. ఇందా మనం చెప్పుకున్నాయి భారతిరెడ్డి గారి గొడవ, అవినాష్ రెడ్డి గారి గొడవ, ఈ ట్రయాంగిల్ ఫైట్లో ఏదో లీక్ అయింది ఆయనకి. లీక్ అవ్వబట్టి ఆయన చెప్పాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తే షర్మిలారెడ్డి గారిని అక్కడ ఎంపీగా పోటీ చేపించి గెలిపించుకోవాలన్న పట్టుదలతో రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు. మొన్న కూడా ఎంపీ ఎలక్షన్లో మీకు 5 నియోజకవర్గాల్లో ఓట్లు రాలా, వాళ్ళకి 60,000 ఎంత వచ్చింది మెజార్టీ. 2 కాన్స్టిట్యున్సీలలో మెజార్టీ వచ్చింది, పులివెందులో ఇంకోటేదో. రేపు నిజంగా ఈయన పోటీ చేస్తే కూటమి ప్రభుత్వం స్ట్రాంగ్గా ఉంది. ఈ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా ఆశ్చర్యపోవసరం. సార్ మరి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం నుంచి మాజీ ముఖ్యమంత్రి అయిపోయారు. సో ఇప్పుడు కూడా ఉన్న ఎమ్మెల్యే దానికి కూడా రాజీనామా చేస్తే మరి రిస్క్లో పడినట్టే కదా సార్? మరి రిస్కే. కాకపోతే ఏంటంటే ఎట్ట కూడా గెలుస్తాం, ఆ నియోజకవర్గంలో గెలిచే అవకాశం ఉంది. గెలిస్తే సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. ఢిల్లీ వెళ్ళిపోతే పాత పరిచయాలను ఉపయోగించుకుని అరెస్టులు కాకుండా ఈ కేసులను అట్టా ఇంకా కొనసాగిద్దామని చూస్తున్నాడు ఆయన. అవి పీక మీద కత్తిలాగా సిబిఐ కేసులు మొదలవబోతున్నాయి. ఆయన కోర్టులో రాక తప్పదు, విచారణ ఎదుర్కోక తప్పదు, ఏదో కేసులు శిక్ష పడక తప్పదు. ఇప్పుడు అన్నీ తప్పించుకోవడానికి ఢిల్లీ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఇక్కడ అవినాష్ రెడ్డి గారు ఎందుకు కోరుకుంటాడు? ఇప్పుడు ఈయన కేసులు తప్పించుకుని ఈయన బయట కూర్చుంటే అవినాష్ రెడ్డి గారు రాజీనామా చేసి ఎంపీగా ఆయన ఇరుక్కుంటాడా? ఇరుక్కునే పరిస్థితి ఉండదు కదా. ఎంతో కొంత వాస్తవంగా ఆ పులివెందుల నియోజకవర్గంలో భాస్కర్ రెడ్డి గారికి, అవినాష్ రెడ్డి గారికి ఉన్న పట్టు జగన్మోహన్ రెడ్డికి లేదు. ప్రజల్లో కానీ ఓటర్లో కానీ వాళ్ళని చూసి ఓట్లు వేయడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఫేస్ వాల్యూ లేదు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా
భాస్కర్ రెడ్డి గారు గెలిపించుకోవడం తప్ప ఈయన చేసిన రాజకీయం ఏమీ లేదు. కాకపోతే రాజశేఖర రెడ్డి కంటే జగన్మోహన్ రెడ్డి కంటే వివేకానంద రెడ్డి గారికి ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది అక్కడ. వాళ్ళతో డి అంటే డి అనుకునేవాళ్ళు. వివేకానంద రెడ్డి భాస్కర్ రెడ్డి మధ్యలో డి అంటే రాజకీయం నడిచేది. 2 వర్గాలు ఉండే. వాళ్ళిద్దరు వర్గాలను పోషించుకున్నారు తప్ప రాజశేఖర రెడ్డిది ఏమీ లేదు, జగన్మోహన్ రెడ్డిది ఏమీ లేదు. ఆ పరిస్థితి వస్తే అవినాష్ రెడ్డి గారు ఒప్పుకోడు, భాస్కర్ రెడ్డి గారు అసలు ఒప్పుకోడు, ఈయన గెలిచే పరిస్థితి లేదు. ఒకవేళ పొరపాటున అవినాష్ రెడ్డి గారు ఒప్పుకుని రిజైన్ చేస్తే ఆ స్థానంలో జగన్మోహన్ రెడ్డి గెలిచే పరిస్థితి కూడా లేదు. కష్టమే. సో నాకు ఇది చూస్తూ ఉంటే నాకు ఒక సామెత గుర్తొస్తుంది సార్, ముందు నువ్వు వెనక కొయ్యి. ఎలా అంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా కంటిన్యూ చేసి అసెంబ్లీకి వెళ్దామా అంటే వీలవ్వట్లేదు. సో రాజీనామా చేద్దామంటే అవినాష్ రెడ్డి గారు అడ్డు వస్తున్నారు. దానికి మీరేమంటారు? అదే నువ్వు చెప్పినట్టు ముందు నుయ్య వెనక గొయ్య, కుర్తులో పడ్డ ఎలిక, ఇదే సామెతలు 2 సామెతలు కరెక్ట్గా సరిపోతాయి. ఆయనకి అసెంబ్లీ రాటగా భయం. నారా లోకేష్ గారిని చూస్తే భయపడుతున్నాడు. ఆయన వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితి. సుమారుగా 20 లక్షల కోట్ల రూపాయల అవినీతి, 12 లక్షల కోట్ల రూపాయల అప్పులు, 30 లక్షల కోట్ల రూపాయలకు ఈయన సమాధానం చెప్పాలి ఇప్పుడు. అంతకన్నా ముందు ఏంటంటే అక్కడ ఎదురుగుండా కూర్చున్నదేమో రఘురామకృష్ణరాజు గారు, అదొక భయం. అది దానివల్ల కూడా రావట్లేదు. అయ్యన్న పాత్రుడి గారిని చూసిన భయమే, రఘురామకృష్ణరాజు గారిని చూసిన భయమే, నారా లోకేష్ గారిని చూసిన భయమే. ఓకే, చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనిషి తరహాగా పోలేని ఊరుకున్నా వీళ్ళు ముగ్గురు ఊరుకునే పరిస్థితి లేదు అక్కడ. ఇప్పుడు అంత అవినీతి జరిగినప్పుడు ఏదో ఒక ప్రశ్న సంధిస్తారు, ఆ ప్రశ్న సమాధానం చెప్పాలి. ఆయన వల్ల కాదు, ఆ తప్పించుకు పారిపోవడానికే నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలంటున్నాడు. ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా ఒక ఎమ్మెల్యేగా వచ్చి ప్రశ్నించవచ్చు, చక్కగా సమాధానం రాబట్టుకోవచ్చు. నువ్వు నిజంగా అవినీతి చేయకపోతే ధైర్యంగా వచ్చి కూర్చుని వాళ్ళు అడిగే ప్రశ్న సమాధానం చెప్పొచ్చు, ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు. అంతే కదా. మరి రాకుండా పారిపోతున్నాయంటే నువ్వు దోసుకుంటే కరెక్ట్ అనే కదా. ఈ కేసులన్నీ చుట్టుకుంటాని, మెడ చుట్టుకుంటాని. ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళకి ఎవరికి బెయిల్ రావట్లా. ఇప్పుడు అంతకుముందు కూడా అరెస్టులు జరిగినాయి, బెయిల్ ఎందుకు వచ్చినాయి? ఆ కేసులు లేవు కాబట్టి, కేసులో పట్టులేదు కాబట్టి, సాక్ష్యాలు లేవు కాబట్టి అచ్చెన్నాయుడు గారు కానీ, కొల్లు రవీంద్ర గారు కానీ, దేవినేని ఉమా గారిని కానీ ఎవరైనా కానీ కోర్టులో వదిలేసినాయి కదా, సాక్ష్యాధారం లేకే కదా. అదే వాళ్ళు తీసుకుంటే వల్లభనేని వంశీ కానీ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానీ, ఆ ఎంపీ నందిగం సురేష్ కానీ, బోరుగడ్డ అనిల్ కానీ, అతను సినిమా యాక్టర్ అతను పోసాని కృష్ణమురళి కానీ, బలమైన సాక్ష్యాధారాలు, ఎవిడెన్స్లు, రికార్డు పక్కాగా ఉండబట్టి వాళ్ళకి బెయిల్ రాక అలా ఉన్నారు జైళ్ళల్లో. రేపు తను కూడా అరెస్ట్ అయితే పక్కాగా ఆధారాలు ఉన్నాయి, అందరూ అరెస్ట్ అవుతారు. అరెస్ట్ కాకుండా ఎవరు తప్పించుకోలేరు. అరెస్ట్ అయితే బెయిల్ వచ్చే పరిస్థితి లేదు. అందుకే ఇక్కడ మొహం చూపించుకోలేక, మొహం ఎత్తుకోలేక, ఎదుర్కోలేక ఢిల్లీ వెళ్ళిపోతే కనీసం పాత పరిచయాలను వాడుకుందాం అనుకుంటున్నాడు. ఇటు కాంగ్రెస్కి వెళ్దామంటే షర్మిల, అటు బీజేపీలోకి వెళ్దామంటే విజయసాయి రెడ్డి గారు పిల్లర్లాగా నుంచున్నారు అక్కడ అడ్డం. ఈయనకి ఆ పిల్లర్ని దాటుకునే పరిస్థితి లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఒక పక్క రాజీనామాలు, వలసలు, పార్టీ ఎప్పుడు మూసేస్తాడో కూడా తెలియని పరిస్థితి. గందరగోళంలో ఉన్నాడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ ఓవరాల్గా చూసుకున్నట్టే ఇంకా వైసీపీ పని అయిపోయిందంటారా? అయిపోయినట్టే, ఏం లేదు. ఇప్పుడు నిన్న ఎమ్మెల్సీలు ఇప్పుడు 5 రిజైన్ చేశారు, ఇంకో 4 రెడీగా ఉన్నారంట బయటికి వెళ్ళిపోవడానికి. వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోవడం కానీ ఏ పార్టీలో చేరే ఉద్దేశం కూడా వాళ్ళు కనపట్ల. జగన్మోహన్ రెడ్డితో సావాసం చేసి రాజకీయం చేయడం వల్ల వాళ్ళ రాజకీయ భవిష్యత్తులు నాశనం అయిపోవడం కాకుండా వాళ్ళకి రాజకీయాలను చిరాకు పుట్టేలా చేశాడు అన్నది. ఇప్పుడు ఏ పక్క చూసిన అవినీతే కదండి. అవినీతి 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 అవినీతిని బుధానేసి తిరగాల్సిందే వీళ్ళు. థ్యాంక్ యూ సార్. నమస్తే.